యా ఇక చూడండి, ఇది అంశం చాలా కామెడీ అంశం. ఎంత అవినీతి పర్రాలో చూడండి. ఈ పైన చర్యలు తీసుకుంటారా? సస్పెండ్ చేస్తారా? చూడండి, స్మితా సబర్వాల్ కారు అద్దె నెలకు 63,000 ఎంత దారుణంగా అంటే, వ్యవసాయ వర్సిటీ నుంచి 90 నెలల పాటు మొత్తం 56.70 లక్షల చెల్లింపు. అప్పట్లో సీఎం అదనపు కార్యదర్శిగా స్మితా వర్సిటీ నుంచి అద్దె ఎందుకు చెల్లించారు? ఏసీ ఆడిట్లో అభ్యంతరం, తప్పు జరిగితే సర్కార్ దృష్టికి, వీసీ అంటూ చూస్తాం. తప్పు జరిగితే సర్కార్ దృష్టి కాదు, అసలు ఆమెకి ఎందుకు చెల్లించారో చెప్పండి. 56 లక్షల రూపాయలు చెల్లించినట్ట. ఎంత దారుణంగా అంటే చూడండి, ఎంత దారుణంగా అంటే, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఏ విధంగా బరిదెగించి ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తుందో, ఎంత అన్యాయం చేస్తుందో, అవినీతి చేస్తుందో చూస్తా ఉన్నాం కదా. సో దానిపైన చర్యలు తీసుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉంటారు. ఐఏఎస్ల పైన, బ్యూరోక్రాట్స్ పైన ఎవరైనా చర్యలు తీసుకుంటారా? ఎవరు తీసుకునే పరిస్థితి మాట్లాడలేదు. సో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 90 నెలల పాటు వాహన అద్దె చెల్లించారు. కారుకు నెలకు 63,000 చొప్పున 56.70 లక్షల చెల్లించారు. ఆమెకు ఇలా ఎందుకు చెల్లించాల్సి వచ్చిందని ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి స్మితా సబర్వాల్ కు వ్యవసాయ వర్సిటీ నుంచి వాహన అద్దె ఎందుకు చెల్లించారనే అంశంతో పాటు ఆర్థిక విధానపరమైనటువంటి మరో 12 అంశాలపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏజీ ఆడిట్ అధికారుల బృందం ప్రశ్నించినట్లు సమాచారం. 2024 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన ఆడిట్లో ఈ అంశాలు బయటకు వచ్చాయి. వీటిపై ఇటీవల జరిగిన వర్సిటీ పాలక మండలి సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. 12 అభ్యంతరాల్లో ప్రస్తుత పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు చెల్లించినటువంటి వాహనం అద్దె విషయంపై ఆధారాలు ఉండడంతో ఈ అంశం ప్రధాన చర్చకు దారితీసినట్టు సమాచారం. 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు స్మితా సబర్వాల్ కు నెలకు 63,000ను ఆ కారు అద్దె రూపంలో చెల్లించారు. వర్సిటీ ద్వారా నెల అద్దె తీసుకొని చెల్లించిన ఇన్నోవా వాహనం TS08 EC 6345 ట్యాక్సీ ప్లేట్ కాదని తేలింది. పవన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. స్మితా సబర్వాల్ నుంచి ప్రతి నెల వాహనం అద్దె రసీదులు రావడంతో వర్సిటీ యాజమాన్యం బిల్లు చెల్లించింది. ఎవరికి నోటీసులు ఇవ్వలేదు అంటూ జానేవిసి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఆ ఇన్నోవా వాహనం ఖరీదే 35 లక్షలు ఉంటుంది, కానీ దానికి చెల్లించింది ఎంత? డబుల్, ఆల్మోస్ట్ 56 లక్షలు చెల్లించడం జరిగింది. సో ఇట్లా వీళ్ళు, ఈమె చాలా పెద్ద అవినీతి పర్రాల విషయం అందరికీ తెలుస్తూ ఉంది. మరి ఆమె పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఈమె పైన ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అవుతుంది. నాకు అనుమానమే, ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా బ్యూరోక్రాట్స్ని ఏదో విధంగా చూస్తుంది, అంతేగాని వీళ్ళను మరి తప్పు చేస్తే శిక్షిద్దాం, చర్యలు తీసుకుందాం అనే దాంట్లో ఉండరు. అది మాత్రం కన్ఫర్మ్.